ఇక్కడ చూడొచ్చు కార్యదర్శులపై పంచాయతీ భారం. పాపం పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, జేపీఎస్ కూడా ఉన్నారు. వీళ్ళకు టెస్ట్ పెట్టి తీసుకునేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఉండాల్సినటువంటి ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకు. కానీ కలెక్టర్ ఉద్యోగం ఏం కాదు అది. ఇక పాస్ అవుతారు, మొత్తం మీద వాళ్ళకి జాబ్ వచ్చింది, పంపిస్తారు. వాళ్ళకి 2 సంవత్సరాలు వాళ్ళకు బాండ్ రాసి ఇచ్చారు, వాళ్ళకు ప్రొబేషనరీ పీరియడ్. ఈ లోపు ఏమన్నా కింద మీద చేసినా మీరు తీసేయచ్చు అనేటువంటిది బాండ్ రాసింది. అట్లా బాండ్ రాసి జేపీఎస్ వ్యవస్థ సెక్రటరీలు గ్రామ పంచాయతీలో వచ్చిన తర్వాత అక్కడ మరి మామూలుగా ఉందా? లేదు. కలెక్టర్ కంటే ఎక్కువ పని ఒత్తిడి, సీఎం కంటే ఎక్కువ పని ఒత్తిడి. పొద్దుగాల రావాలి, ఫోన్లో ఫోటో పెట్టాలి. ఇక గ్రామంలో ఏం జరిగినా వార్డు మెంబర్ వచ్చి బెదిరించే, ఉప సర్పంచ్ వచ్చి బెదిరించే, కారాబార్ వచ్చి బెదిరించే, సర్పంచ్ వచ్చి బెదిరించే, ఆ పార్టీ నాయకుడు వచ్చి బెదిరించే, ఈ పార్టీ నాయకుడు వచ్చి బెదిరించే, చిన్నోడు వచ్చి బెదిరించే, పెద్దోడు వచ్చి బెదిరించే. ఇగో ఇట్లా తయారైంది సెక్రటరీలకు. అందరికి సమాధానం చెప్పి బీపీలు, షుగర్లు, టెన్షన్లు. కొంతమంది రాజీనామా వేసి కొంతమంది వేరు, కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా జేపీఎస్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, వీళ్ళ మీద పని భారం పడుతున్నది. ఈ పని భారం తగ్గించడానికి కొత్తగా గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్త ఆఫీసర్లను 10,000 మంది పైన కొంతమంది ఆఫీసర్లను రిక్రూట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పట. మొన్న సెక్రటరీ ఫోన్ చేసింది నాకు, అంటే మామూలు క్యాజువల్గా మాట్లాడినా ఏంది అంటే ఇక మాకు నిధులు వస్తలేవు, ఆడ గ్రామంలో ఏం పోయినా వచ్చి మమ్మల్ని అడుగుతుర్రు, జేబులకి వెళ్ళే 2-3 లక్షలు పెట్టినా ఇక జీతం వస్తుంది కానీ ఆ పెట్టిన పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు అనేది అంటుండు. అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అయ్యేంత వరకు మళ్ళీ నిధులు రావు. కాబట్టి ఈ పని చేస్తారు సెక్రటరీలు, ఆ ఊళ్ళకి వచ్చి పని చేస్తారు, ఉద్యోగం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు, ఉద్యోగం చేస్తారు, టెన్షన్లు భరిస్తారు, ఒత్తిడులు భరిస్తుర్రు, రాజకీయ నాయకులు ఒత్తిడి భరిస్తుర్రు. ఇక జేబులకి వెళ్ళి కూడా పైసలు పెట్టాలంటే మరి ఎందుకు ఆ జాబ్ చేసి ఎదురు పెట్టాలంటే? కాబట్టి ఈ సెక్రటరీల మీద పని భారాన్ని తగ్గించాలి. కలెక్టర్కున్నంత స్థాయిలో ఎగ్జామ్ పెట్టి కలెక్టర్కున్నంత బాధ్యతలు ఇచ్చిర్రు, మరి కలెక్టర్కున్నంత జీతం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇయ్యారు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేసుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ పని భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి.